అన్నయ్య ఇంకా ఎంతసేపు అవుతుంది? కాస్త ఓపిక పట్టమ్మా. చేసేది చాలా దారుణమైన పని, ఇందులో తొందరపడుతున్నా. ఆ బ్యాగ్ ఇవ్వండి. అన్నయ్య ఎవరికి తెలియకూడదన్నయ్య. అదంతా నేను చూసుకుంటాను. ఏంటమ్మా ఇది? ఎంత మాట్లాడుకున్నా? నీ మీద కంప్లైంట్ ఇవ్వాలా ఏంటి? ఇవ్వ. రంగా త్వరగా రావయ్యా. ఉండనా, వస్తాను. బండి వచ్చిందా అన్నా? ఏదో బిడ్డ ఏడుస్తుంది చూడన్నా. అవును కదా, రండి చూద్దాం. రా వెళ్దాం రా. అక్కడ ఒక బేక్ ఉందే. అవునన్నా. బిడ్డ ఎక్కడ దొరికింది? సార్ పొద్దున డ్యూటీకి వెళ్ళాము. ఒక పసిబిడ్డ శబ్దం వినిపించింది. వెళ్ళి చూస్తే దాంట్లో ఒక పసిబిడ్డ ఉండింది. వెంటనే ఇక్కడ తీసుకొచ్చాం సార్. ఆ చుట్టుపక్కల ఎవరైనా కనిపించారా? అయ్యో లేదు సార్, అక్కడికి ఎవరు లేరు. సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. సార్, రిపబ్లిక్ టీవీలో వచ్చేది మీరేనా? ఓ, నీకు న్యూస్ చూసే అలవాటు ఉందా? సార్, బిడ్డని తీసుకొచ్చాము, కొంచెం డబ్బులు ఏమైనా ఇస్తారా? ఏంటి? పిల్లలు ముందు నుంచి 1కి వెనక నుంచి 2కి వెళ్తారు. అదంతా నేనే క్లీన్ చేయాలి. దానికి నువ్వే నాకు ఫీజు ఇవ్వాలి, అర్థమైందా? ఎస్కేప్. ఏమా ఫాతిమా, సార్ ఆ బిడ్డకి త్వరగా స్నానం చేయించి పాలు పట్టించు. అలాగే సార్. ప్రవీణ అశోక, 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 ప్రవీణ అశోక. తీరా డబ్బు. ఇదిగో తీసుకో. ఏంట్రా 100 రూపాయలు ఇస్తున్నావు? 200 కదా మాట్లాడుకున్నాం. నేను 100 కదా ఇస్తానన్నాను. అబద్ధాలు ఆడకు. రూపాయలకి చెప్పావు. నువ్వు పోరా పక్కకి.
ఏంట్రా నువ్వు 100 రూపాయలే కదా చెప్పావు? ఇప్పుడు చూసినా ఇలాగే మోసం చేయడం పని అయిపోయింది రాని. వదులురా, వదులు. సూర్య! సూర్య 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 ఏరా వాడిని కొడితే అడగడానికి ఎవరు లేరనుకున్నావా? సూర్య 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 బీటీ సార్ వస్తున్నారా? సూర్య 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 ఏమైందబ్బా? సార్ సార్ చూడండి సార్, అశోక్ నన్ను కొట్టాడు సార్, నొప్పిగా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. స్కూల్కి ఎందుకు వచ్చావురా? చదవడానికి వచ్చావా లేక అల్లరి చేయడానికి వచ్చావా? వద్దు సార్. మీ సమస్య ఏంటి ముందో చెప్పండి. ఈ ఊళ్ళోకి వచ్చే రోడ్డు బాగు చేస్తామని చెప్పి మన పంచాయతీ బోర్డు ఆఫీస్ని, అమ్మోరు గుడిని కొట్టేశారు. అందుకే అమ్మోరు ఈ ఊరి మీదే కోపంగా ఉన్నారు సార్. అందుకే ఈ ఊళ్ళో అప్పుడప్పుడు హత్యలు జరుగుతున్నాయి సార్. సార్ ఈ ఊర్లో అప్పుడప్పుడు హత్యలు జరగడం మామూలైపోయింది సార్. నెలకు ఒక హత్యలు జరుగుతుంది తెలుసా? ఈ హత్యలన్నీ చేసేది ఎవరయ్యా? సార్ ఈ ఊరే అతను కంట్రోల్ సార్. వాడి పేరు దేవా సార్. బ్రో స్ట్రైట్ గా వచ్చేయండి, అక్కడ ఒక లెఫ్ట్ తిరుగుతుంది, అక్కడ వెళ్లకుండా రైట్ లో వెళ్ళండి. అక్కడ నుంచి స్ట్రైట్ గా వచ్చారంటే అక్కడే ఉంటుంది బ్రో. చూసావా ఎలా ఊపుకుంటూ నిదానంగా వస్తున్నారు? సరే సరే వాళ్ళకి వినిపిస్తుంది, ఊరుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పకోండి, జరగండి. తప్పకోండి, దూరంగా ఉండండి. హలో బ్రా బ్రో అని చెప్పడం మానేసి అడ్రస్ చెప్పడం నేర్చుకో. నీలాంటి హలో సార్. కానిస్టేబుల్ బాడీ ఎక్కడుంది? సార్ ఊరు బయట సార్, చెరువు దగ్గర. ఆ చెరువు ఎక్కడుంది? సార్ సర్కిల్ రోడ్ దాటారా? దాటాను. అక్కడ రైట్ లో గుడి కనిపిస్తోందా? కనిపిస్తుంది. అక్కడ ఒక ముసలోడు కూర్చొని ఉంటాడే. కూర్చొని ఉన్నాడు, చెప్పు. అతను బీటీ కాలుస్తున్నాడా? ఆయన పక్కన రైట్ తీసుకోండి. సరిగ్గా అడ్రస్ చెప్పడం కూడా రాదా నీకు? ఎవరైనా నీకు ఉద్యోగం ఇచ్చింది? రెడీయా శివు? రెడీ మేడం. ఇప్పుడు నేను మన ఊరికి బయట ఉన్న చెరువు దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. మన ఊర్లో జరుగుతున్న ఈ సీరియల్ మర్డర్స్ గురించి పోలీస్ కానీ లేక గవర్నమెంట్ కానీ దీని గురించి అసలు బాధపడట్లేదు. దీని తర్వాత నా గవర్నమెంట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ జరిగే ఈ సీరియల్ మర్డర్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుంటుంది. కెమెరామాన్ శివుతో రిపోర్టర్ అనిత.